చూడలేదా? ఎవరు చెప్పారు? శంకర్ డైరెక్షన్ బంద్ చేసుకోమని. శంకర్ ప్యాక్టెక్షన్ అన్న శంకర్ ప్యాకప్ అని అంతే ఏం లేదు సినిమాలో మొత్తం. రామ్ చరణ్ ఎన్నో చూద్దాం అనుకున్నాము అని అసలు రామ్ చరణ్ చూపించలేదు, అసలు రామ్ చరణ్ చూపించలేదు. నేను కూడా పాడే పెద్ద ఫ్యాన్ రామ్ చరణ్. అతను ఎవరో 1,00,000 కోట్లు అంటున్నాడు. 1,00,000 కోట్ల రామ్ చరణ్ అలా 3 ఏళ్ళ ఏజ్ వచ్చిన నా నిద్ర వచ్చింది సినిమా మూవీలో. కలెక్షన్స్ ఏమో కలెక్షన్స్ అయితే తెలియదు అన్న. శంకర్ పైన అయితే మరి ఘోరంగా కోపం ఉంది అన్న. ప్యాకప్ అన్న శంకర్ డైరెక్షన్ వరస్ట్ డైరెక్షన్. ఈ సినిమా చూస్తే ఎవరికి నచ్చదు అన్న. ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింటెడ్. వరస్ట్ పిచ్చుకుద్దలోడు బాయ్ సినిమా నచ్చలేదు అంటాడు. బ్రో సినిమా సూపరు, మంచి ఫ్యామిలీతో రావచ్చు సినిమాని, ఫ్యామిలీతో చూడవచ్చు ఆ సినిమాని. ఎవడైనా సరే పేరు చెప్పింది అనుకో గుద్ద చెక్కేస్తా, అర్థమవుతుంది. ఆ సినిమాకి పేరు పెట్టవసరం లేదు బ్రో. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్, బుర్ర పాడు అసలుకి. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ రామ్ చరణ్ ఎవరికైనా పేరు పెట్టేంత ఉందా? అనుకుంది చెప్పుర్రి. వాళ్ళు పెద్ద ఎర్రిపప్పలాలు దిమాకు నైట్ పడుకునేది లేవలే వాళ్ళకి. యుద్ధాలు దాగి అన్నట్టు పొద్దున్న చూసినట్టున్నారు వాళ్ళు, తెలియదు వాళ్ళకి. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్, బుర్ర పాడు. 500 పెట్టాలి, 5,000 పెట్టినది తక్కువ సినిమాకి. 500 కోట్లు పెట్టి తీసి నువ్వు పుణ్యాన్ని తీసిండా? సూపర్ బ్రో, సూపర్ హిట్ బొమ్మ. ఎవడైనా సరే పేరు పెడితే గుద్ద వలుగుతుంది ఒక్కొక్కరికి. మళ్ళీ చెప్తున్నా సినిమా పేరు అయితే పెట్టకురు బ్రో. సినిమా అయితే సూపర్ ఉంది, ఫ్యామిలీతో అయితే వచ్చేసారు, మస్తు ఉంది సినిమా అయితే. ఒకటి మనం ఏంటంటే ఎంజాయ్ చేయాలంటే సందేహాన్ని, కానీ ఈసారి అయితే మనకు ఛాన్స్ లేదు, మన ఈ గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు. ఇది ఒకటి డిసప్పాయింట్ తప్ప. సినిమాకి అయితే ఎవడైనా పేరు పెట్టిన అనుకో గుద్ద ఒక్కొక్కరికి. ఓజీ వస్తే మొత్తం సీట్లు లేస్తాయి, సీట్లు ఇట్లా కిందకి వెళ్ళి పొగలు వస్తాయి, ఓజీ వస్తాయి. అప్పుడు చెప్తాం సంగతి. ఆ టైంలో మాట్లాడితే ఏం చెప్తాం? అప్పుడు చెప్తాము. అప్పుడప్పుడు ఎట్లా పడతాయి అంటే అట్లా పడితే కొడుకులకి ఒక్కొక్కరికి నెగిటివ్ పెట్టిందంటే అప్పుడు ఉంటుంది. అలా ఎట్లుంటుంది అంటే అట్లా ఉంటుంది. నెగిటివ్ చెప్పే నీకు వాళ్ళు బ్రో, వాళ్ళు ఎవరు చెప్పుర్రి? గుద్దోళ్ళ నైట్ తాగేసి వచ్చినట్టు కొడుకులు. మైండ్తో ఆలోచించి చూడు, సినిమా చూడాలి. అరే 70 కోట్లు పెట్టి సాంగ్ తీసిందంటే అదేమి ఎరిపప్పనా? అరే 70 కోట్లు కాబట్టి 200 కోట్లు పెట్టి తీసినా ఆ సాంగ్స్కి అయితే సరిపోదు. అట్లా ఉన్నాయి సాంగ్స్ అవి. రామ్ చరణ్ అన్న కూడా రేట్లు కూడా ఒక లెవెల్లో పెట్టారు, కానీ అవి ఓకే, రేట్లు ఓకే. సినిమా పరంగా అయితే సినిమా అయితే సూపర్ బ్రో. అసలు నేను నైట్ 1 o'clockకి ఏపీకి వెళ్ళి చూడాల్సింది, కానీ మిస్ అయిపోయినా. ఈడ మార్నింగ్ అయితే చూసిన 5 o'clockకి, అది మిస్ కాకూడదని అనుకున్నాను అంతేగాని. 3 years తర్వాత వచ్చిండు బ్రో మా రామ్ చరణ్ భయ్య. 3 years సింగిల్గా వచ్చి 3 years అవుతుంది. కాబట్టి అట్లాంటి నెగిటివ్ పెట్టనీకి ఆడోవాడు ఎప్పుడు ఆడో పెద్ద ఎర్రిపప్ప, ఆడు కొండనని చూడుకాడు. పాలిటిక్స్ ఏంది బ్రో? పాలిటిక్స్ అంటే ఏముంది బ్రో? ఏపీ ఎవరిది? పవన్ కళ్యాణ్ది ఎవరిది? పవన్ కళ్యాణ్. ఏపీ ఎవడైనా సరే నెగిటివ్గా పెట్టిననుకో ఒక్కటే అని. ఇప్పుడు ఏముంది బ్రో? అల్లు అర్జున్ పుష్ప 2, అది 2, ఇది 1. దానికి దీనికి చేయకండి బ్రో. ఒకటి సినిమా అయితే సూపర్ ఉంది. గేమ్ చేంజర్ 2 ఉంటుందా బ్రో? గేమ్ చేంజర్ 2 ఉంటుందా? ఉండొచ్చు బ్రో. నెక్స్ట్ వచ్చేది RC16 కాబట్టి అది కూడా సూపర్ ఉంటుంది. ఇదైతే ఫ్యామిలీతో వస్తే మస్తు ఉంటుంది బ్రో. ఫ్యామిలీ ఎమోషన్ అయితే అమ్మ ఎమోషన్ చూడాలి బ్రో. అమ్మది ఎమోషన్ చూడాలి. ఒక్కొక్కరికి మైండ్ బ్లోయింగ్, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి బ్రో సినిమాని చూస్తే. తమన్ ఏముంది బ్రో, అయినా కూడా కొంచెం బాగానే చేశాను. కానీ మనం వచ్చింది రామ్ చరణ్ గురించి. నేను ఎవరిని చూడాను బ్రో, ఆయన సినిమాని చూస్తా. ఆయన తక్కువ ఉండని ఎక్కువ ఉండని ఎట్లా ఉండని, కానీ ఆయనకు పేరు పెట్టకూడదు. ఎవడైనా సరే నా మొట్టమా, ఎవడైనా సరే పేరు పెట్టకూడదు. రామ్ చరణ్ అయితే సినిమా ఏదైనా సరే, సెకండ్ షో అయినా సరే లేకపోతే ఏదైనా సరే, నేను సెకండ్ మళ్ళా మొన్న ఏదైనా సరే బ్రో పేరు అయితే పెట్టకూడదు. ఏ సుల్లియాడు పేరు పెట్టినా గుద్ద వలుగుతుంది కంపల్సరీ చెప్తున్నా. ఎవడైనా సరే నా మొట్టమా ఆడ పిచ్చి గుద్దలో ఆడు.